హలో అండి, ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో ఎంతో టేస్టీగా అండ్ మెత్తగా ఉండే రెసిపీని తయారు చేసుకుందాం. ఈ రెసిపీలో పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసే స్టఫింగ్ ఉంటుందండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే రుచి మాత్రమే కాదు, మంచి స్మెల్ కూడా వస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో లేదా టిఫిన్గా లేదా సాయంత్రం స్నాక్గా కూడా ఇవి చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా మన పల్లీలు బెల్లంతో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుందాం. అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత పిండిలో నెయ్యి ప్రతి చోట బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. ఇలా నెయ్యి బాగా కలిపితే మెత్తగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ గోధుమ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకండి. అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా ఉండే పిండి ముద్దను తయారు చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే చాలా పలుచగా కూడా ఉండకూడదు. ముద్ద తయారైన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని కొద్దిసేపు దానికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఉంచడం వల్ల పిండి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు రెసిపీ కోసం స్టఫింగ్ను తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులను మీడియం మంట మీద వాసన వచ్చే వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. నువ్వులు కాలిపోకుండా మధ్యలో కలుపుతూ వేయించాలి. మంచి సువాసన వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలను కూడా మీడియం మంట మీద చక్కగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పల్లీలను అందులో వేసుకోవాలి. ముందుగా పల్లీలను కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా గ్రైండ్ చేయకండి. పల్లీలు కొద్దిగా పొడిలా అయిన తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకోండి. ఇప్పుడు పల్లీలు నువ్వులు రెండూ కలిసేలా మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం పొడిగా అనిపిస్తే కొద్దిగా పాలు లేదా అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుంటూ చేత్తో కలుపుతూ కొంచెం ముద్దలా చేసుకోవాలి. స్టఫింగ్ని చేతిలో పట్టుకుంటే ఒక చోట ఉండేంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దను తీసుకోవాలి. చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ప్రతి ముద్దను చేత్తో కొద్దిగా నొక్కి చిన్న పూరిలా వత్తుకోవాలి. ఆ పూరి మధ్యలో మనం తయారు చేసుకున్న పల్లీలు, నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని తగినంత పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి అంచులను నెమ్మదిగా పైకి తీసుకొని స్టఫింగ్ బయటకు రాకుండా బాగా మూసివేయాలి. ఇలా చేసిన తర్వాత చేతికి లేదా బోర్డుకు కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ ముద్దను బొబ్బట్లలాగా నెమ్మదిగా వత్తుకోవాలి. చాలా బలంగా వత్తకండి. అలా చేస్తే లోపలున్న స్టఫింగ్ కూడా బయటికి రావచ్చు. కాబట్టి ఓపికగా నెమ్మదిగా వత్తుతూ సిద్ధం చేసుకోండి. మీకు కావాల్సినంత పల్చగా లేదా కొద్దిగా మందంగా వత్తుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ బొబ్బట్టుని జాగ్రత్తగా ప్యాన్ మీద వేయాలి. ఒకవైపు కొద్దిసేపు కాలిన తర్వాత మెల్లగా తిప్పాలి. 2 వైపులా కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. బొబ్బట్టు మీది నుంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం మంట మీద వేయించండి. ఇలా ఒక్కొక్క బొబ్బట్టుని ప్యాన్ మీద వేసి 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. మంట చాలా ఎక్కువగా ఉంటే బయట త్వరగా కాలిపోయి లోపల సరిగ్గా వేగకపోవచ్చు. అందుకే మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేయించుకోవడం మంచిది. ఇలా చేస్తే బొబ్బట్లు బయటకి మంచి రంగులో లోపల మెత్తగా రుచిగా తయారవుతాయి. పల్లీలు, నువ్వులు, బెల్లంతో చేసిన సూపర్ సాఫ్ట్ బొబ్బట్లు ఇప్పుడు రెడీ అయ్యాయండి.
ఇవి వేడిగా ఉన్నప్పుడే తింటే మంచి రుచిగా ఉంటాయి. పల్లీల రుచి, నువ్వుల సువాసన, బెల్లం తీపి, గోధుమ పిండి మెత్తదనం అన్నీ కలిసి ఈ బొబ్బట్లకు చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. నార్మల్ బొబ్బట్లకు కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకునే వారికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ బొబ్బట్లను మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ, సాయంత్రం స్నాక్గా లేదా పండుగ రోజు స్పెషల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.